ఏపీలో వైసీపీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథం దహనం కేసులో వైసీపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్గాని భరత్ తండ్రి నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడు వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీని రాజమండ్రి ఈస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన మార్గాని భరత్ కు సానుభూతి రావాలని, టీడీపీకి చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతో శివాజీ ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలియజేశారు. రాజమండ్రి విఎల్పురానికి చెందిన నిందితుడు గత నెల 28వ తేదీన రాత్రి 10:30కు మార్గాని భరత్ ప్రచార రథాన్ని తగలబెట్టాడు. దీంతో ఈ పని టీడీపీ వాళ్లే చేశారనే ప్రచారం చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శివాజీని అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీఎస్పీ కిషోర్ తెలిపారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రచార రథానికి నిప్పు పెట్టడం జరిగింది అనే విషయం కూడా అతనికి చెప్పడం జరిగింది. ఓన్లీ ఈ శివాజీ వైఎస్ఆర్సీపీ పార్టీకి, అదేవిధంగా ఎక్స్ఎంపీ భరత్ రామ్ గారికి సానుభూతి వస్తుంది అనే ఉద్దేశంతో చేశాడని చెప్పి మా ముందు అంగీకరించడం జరిగింది. ఈ పర్సన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం కూడా జరుగుతుంది. ఈ ఏదైతే ఇన్సిడెంట్ని చాలా తక్కువ టైంలో ఐడెంటిఫై చేసినందుకు ఎస్పీ ఈస్ట్ గోదావరి సారు, సిఐ బొమ్మూరు, అదేవిధంగా అతని టీంని కూడా అభినందించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.